హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనీ రాక్స్. నేను మీ ప్రియాంక. మీలో ఎంతమందికండి బార్బారికుడి టెంపుల్ ఉందని తెలుసు అండ్ బార్బారికుడి గురించి తెలుసు చెప్పండి. మేము మొన్నను బాసరా వెళ్దామని కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. సో మేము 7 o'clockకి ట్రైన్ అయితే 6 o'clockకి చేరుకున్నాము. ఎలానో 1 hour టైం ఉంది కదా అని చెప్పి దగ్గర ఉండే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఎగ్జాక్ట్గా కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 100 meters దూరంలో మనకి ఇక్కడ శ్యాంబాబా మందిర్ అని ఉంటుంది. అదే బార్బారికుడికి ఇక్కడ శ్యాంబాబా మందిర్ అని నేమ్తో గుడి ఉందండి. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం రండి. ఈ బార్బారికుడు ఎవరు, అతని స్టోరీ ఏంటో మీకు తెలుసా అండి? ఈ బార్బారికుడు ఎవరంటే ఒక పెద్ద మహాయుద్ధశాలి. సో ఈయన ఎవరంటే మనవడు, భీష్ముడికి మనవడు అండ్ ఘటోత్కచుడు మౌర్వి వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే ఈ బార్బారికుడు. సో ఈ బార్బారికుడి కథ ఏంటంటే, ఈయన తపస్సు చేస్తుంటే ఒకరోజు శివుడు ప్రత్యక్షమై 3 బాణాలని ఇస్తారు. సో ఈ 3 బాణాలు, మొదటి బాణం ఏంటంటే దిశని సూచిస్తుంది, రెండవ బాణం టార్గెట్ని గుర్తిస్తుంది, మూడవ బాణం ఏంటంటే టార్గెట్ ఫినిష్ చేస్తుంది. అది కూడా నిమిషంలోనే ఇవన్నీ కంప్లీట్ చేస్తుంది. సో అందుకే ఈయన్ని త్రిబాణశాలి అంటారు. అంతేకాకుండా సూర్యదేవుడు ఇతనికి ఒక ధనుష్ని బహుమతి కానుకగా ఇస్తారు. సో ఈ ధనుస్సు, ఈ బాణాలు, వీటి వల్ల ఇతని యొక్క బాణం, వీటి వల్ల ఈయన బలం ఇంకాస్త పెరుగుతుంది. సో అందుకే కురుక్షేత్ర యుద్ధం వచ్చే కొన్ని రోజుల ముందు శ్రీకృష్ణుడు పాండవులందరినీ పిలిచి అడుగుతాడు. ఏమని అడుగుతారంటే, మీరు ఎన్ని రోజుల్లో యుద్ధం పూర్తి చేయగలరు అని ఒక్కొక్కరిని ప్రశ్నించగా, ఒకరు అంటారు 10 రోజులు అంటారు, ఒకరు అంటారు 14 రోజులు అంటారు, ఒకరు అంటారు 20 రోజులు, ఒకరు అంటారు 1 నెల రోజులు అని అంటారు. వెంటనే బార్బారికుడికి అడుగుతారు. బార్బారికుడికి అడగగానే బార్బారికుడు అంటారు, నేను 1 నిమిషంలోనే యుద్ధం పూర్తి చేస్తాను అంటాడు. అదేంటి 1 నిమిషంలో యుద్ధం పూర్తి చేస్తావు అని అడిగితే, బార్బారికుడు తనకి బహుమతిగా వచ్చిన, తన వరం పొందిన ఈ త్రిబాణాల గురించి వివరించి చెప్తాడు. సో శ్రీకృష్ణుడు వెంటనే ఇతని సామర్థ్యం టెస్ట్ చేయడానికి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెట్టులోని ఎన్నైతే ఎండుటాకులు ఉన్నాయో ఆ ఎండుటాకుల్ని కాల్చి బూడిద చేయి అంటాడు. ఫస్ట్ బాణం వదులుతాడు. ఫస్ట్ బాణం వదలగానే ఈ బాణం వెళ్ళి ఎండుటాకుల్ని గుర్తించుకొని వస్తుంది అండ్ కృష్ణుడు కాలు చుట్టూ కూడా తిరుగుతుంది. సెకండ్ బాణం వదులుతాడు. సెకండ్ బాణం వదిలాక ఈ సెకండ్ బాణం కూడా ఆ ఎండుటాకుల్ని ఏ స్పాట్లో అయితే స్మాష్ చేయాలో దానికి టార్గెట్ ఫిక్స్ చేసుకొని వస్తుంది. అది కృష్ణుడి కాలు వైపు కూడా తిరుగుతుంది. నేను థర్డ్ బాణం వదిలిన వెంటనే ఆ ఎండుటాకులు మొత్తం కాలిపోతాయి అని కృష్ణుడి కాలు దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఎందుకు నీ బాణం నా కాళ్ళ దగ్గర తిరుగుతుంది అని అడుగుతాడు కృష్ణుడు. మీ కాలు కింద ఒక ఆకు ఉంది, సో అందుకే నా బాణం తిరుగుతుంది, మీ కాలు తీయండి సైడ్కి అంటాడు. వెంటనే కృష్ణుడికి అతని యొక్క సామర్థ్యం అర్థమవుతుంది. సో అర్థమవగానే ఏమంటాడు కృష్ణుడికి, కృష్ణుడే అమ్మో ఇలా కాదు, ఇలా అయితే కురుక్షేత్ర యుద్ధం తారుమారు అయిపోతుందని చెప్పేసి ఒక బ్రాహ్మణ రూపంలో బార్బారికుడి దగ్గరికి వెళ్ళి, నీ తల నాకు కావాలి అని అడుగుతాడు. వెంటనే బార్బారికుడు ఏమీ ఆలోచించకుండా, తల అయితే ఇస్తాను స్వామి, నాకు కురుక్షేత్ర యుద్ధాన్ని కళ్ళారా చూడాలని ఉంది అని అడుగుతాడు. వెంటనే శ్రీకృష్ణుడికి ఆ తల ఇవ్వగానే ఆ తలని కురుక్షేత్ర యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ యుద్ధ భూమి మొత్తం కనిపించేలా ఒక కండ పైన ఉంచుతారు. అందుకే కదా సినిమాల్లో ఈ బార్బారికుడి తల ఒక్కటే మనకు కనిపిస్తుంది. సో అందుకే ఎక్కడ కూడా ఏ గుడిలో కూడా బార్బారికుడు యొక్క తల మాత్రమే ఉంటుంది, కింద మొండెం అనేది ఉండదు. ఇదే అండి బార్బారికుడి స్టోరీ.